ఇలాంటి ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఇంకా చేసి మన ముందుకు తీసుకొస్తే మనం కూడా చాలా ఇన్స్పైర్ అవుతాం కదా. వెరీ హ్యాపీ ఇది స్క్రీన్ అంటే మూవీ రూపంలో రావడం అనేది చాలా హ్యాపీగా. మనం కవులు రాసినటువంటి సినిమాలు చూస్తున్నాము, కానీ ఒక ప్రధానమంత్రి రాసినటువంటి కథ ఇది ఎలా ఉండబోతుంది? మాజీ మాజీ పివి నరసింహారావు ప్రధానమంత్రి కాబట్టి తను రాసిన కథ ప్రజలకు ఏ రకంగా ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు? నేను చూసాను, ఇప్పుడే చూసాను, రివ్యూ చూసాను. అంటే గొల్లరామవ్వ కథ అనేది అంటే చాలా పవర్ఫుల్ స్టోరీ కదా. సో అది ఒక్కో చోట ఒక్కో రేంజ్ లో వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కో చోట మనకి ఇలా రక్తం మరిగింది. సో ఆ రేంజ్ లో ఉంది స్టోరీ, ఆ తీసిన విధానం అదంతా. సో ఆయన పివి నరసింహారావు తీసినటువంటి విషయం చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయాన్ని ఆయన మనందరిలోకి తీసుకొచ్చారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్తాను. గతంలో రజాకరణ ఒక సినిమా వచ్చింది, అది కూడా ఇలానే అనిపించి ఇంపాక్ట్ కలిగించింది. ఇది కూడా అలా ఉండబోతుంటారా? అంటే 25th రాబోతుంది కదా ఈటీవీ విన్ లో, డైరెక్ట్ గా థియేటర్ లో రాకుండా ఈటీవీ లో రాబోతుంది. ఇట్లాంటి సినిమాలు థియేటర్ లో వస్తే బాగుంటది కదా అన్న ఫీలింగ్ ప్రజలలో ఉంది, మీరేం చెప్తారు? అంటే ఎలా అయితే అంటే థియేటర్ అయినా ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా జనంలోకి దగ్గరగానే ఉంది. సో వెళ్ళే వాళ్ళు అటు వెళ్తారు ఇటు వెళ్తారు. బట్ ఇలాంటి మూవీస్ అనేవి థియేటర్ లో వస్తే ఇంకా ఇంకాస్త ఇంపాక్ట్ ఉంటుంది. నేను అనుకున్నాను ఇది మంచిగా థియేటర్ లో వస్తే బాగుంటుంది అని. బట్ ఎనీవే జనాలు అందరికీ ఇంకా దగ్గరగా చూస్తారు కదా ఓటీటీ అయినా కూడా. ఈ సినిమాలో 2 songs ఉన్నాయి, 2 నేనే పాడాను. డైరెక్టర్ వరమల్లపూడి అంటే సాధ్యం చాలా డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇస్తారు. ఒక స్టోరీని ఈ రకంగా తీసుకురావడం ఎలా చూడొచ్చు అంటారు? జనరల్ గా లవ్ స్టోరీస్ కానీ లేదంటే ఇంకేదో మన ఫ్యామిలీ స్టోరీస్ చాలా చూస్తున్నాము. సో ఇలాంటి స్టోరీతో ఆయన ముందుకు రావడానికి మంచి విషయం. ఓకే, ఇన్స్పైరింగ్ మూవీ. సో ఓకే డన్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. తొక్కేసి గ్యాప్లో పెట్టేసి